ఇప్పుడు బియాండ్ డాక్టర్స్ అకాడమీలో సెకండ్ ఇయర్ ఆడపిల్లలు. ఎస్, ఆడపిల్లల ఉద్దేశంలో బిఆర్ డాక్టర్స్ అకాడమీ ఏంటి తెలుసుకుందాం. హాయ్ 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 నమస్తే. బా అందరు మంచి స్మైలీ ఫేస్తో ఉన్నారబ్బా. ఐ లవ్ దిస్. ఆడపిల్లల కళనే వేరబ్బా. వీళ్ళు డాక్టర్లు అయితే ఇంకా వేరే లెవెల్, అసలు డౌటే లేదు. సో బిఆర్స్ డాక్టర్ అకాడమీ ఎట్లుంది? నిజంగానే విజన్ ఇంటూ రియాలిటీ అవుతుందంటారా? ఎంత పర్సంటేజ్ అంటారు చెప్పు నాకు. నాకైతే 99.99% అనిపిస్తుంది. ఎందుకు 0.1? అంటే అది మా భయం కదా, మా భయం మాకుంటుంది. సో ఫ్యాకల్టీ గివ్స్ అస్ ద మోస్ట్ కాన్ఫిడెన్స్. ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంట్. నీ పేరు? నిపేక్ష. అరే ఇంత కొత్త డిఫరెంట్ నేమ్ అబ్బా. నైస్ నేమ్ యా, నిపేక్ష. అంటే వాట్ ఇస్ ఇట్? వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఇట్ మీన్స్ కామ్ అండ్ క్వైట్. సో కామ్ అండ్ క్వైట్ చాలా జల్దీగా ఆమె విజన్ని ఆమె రియాలిటీలోకి పట్టుకుపోతుంది అనమాట. అంతేనా? సో సెకండ్ ఇయర్ కాబట్టి మీరు 1 year నుంచి ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, రైట్? సో మిగతా కాలేజెస్లో ఇఫ్ బైపీసీ అనేది వేరే వెల్ నోన్ కాలేజో లేకపోతే కార్పొరేట్ కాలేజ్ ఎక్కడైనా చేసి ఉంటే దానికి దీనికి తేడా ఏంటంటారు? వేరే కాలేజెస్లో సీనియర్ లెక్చరర్స్ క్లాసెస్ చెప్తారు, జేఎల్స్ స్టడీ అవర్స్ చూసుకుంటారు. విఆర్లో సీనియర్ లెక్చరర్స్ కూడా స్టడీ అవర్స్ ఉంటారు. సో దట్ డౌట్స్ అన్ని క్లియర్ చెప్తారు. అండ్ వి హావ్ one-on-one interaction with all of them. Every one of us in this class మేము వెళ్ళి సార్ వాళ్ళతో చాలా ఇంటరాక్ట్ అవుతాము, సజెషన్స్ తీసుకుంటాము, చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. ఇంతకు ఎక్కడి నుంచి నువ్వు? నేను లోకల్ బీరంగూడ నుంచి. మమ్మీ డాడీ అక్కడ ఉంటారు. సో రెసిడెన్షియల్ బాగుందా? టు బి ఆనెస్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఇస్ ద హాస్టల్ హియర్. ఎందుకంటే వేరే కాలేజెస్లో చూసాము, వెన్ వీ వర్ లుకింగ్ ఫర్ కాలేజెస్, అందులో పర్ రూమ్ 8 people with 1 washroom. ఇక్కడ per room 4 people with everyday maintenance. Very nice. And one of the biggest reasons we chose. So బాగుంది. చాలా అనుకూలంగా ఉంది. ఆడపిల్లలు బాగుంది అని చెప్తున్నారు అని అంటే హాస్టల్ డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే ఆడపిల్లలకి అంత ఈజీగా నచ్చదు. ఎస్ ట్రూ, నేను కూడా ఆడపిల్లని నాకు తెలుసు కదా. You have a very cute face with your specs. Thank you. నిజంగా చాలా బాగున్నావు. You look really pretty too. థ్యాంక్ యూ. అదే అట్లా అడిగి పొడిగించుకోవడం అన్నట్టు ఇదంతా కూడా. సో ఏంటి, ఎక్కడి నుంచి? I am from Madinaguda. My parents live out of country. Okay. Memu I've also studied out of country and India both. Okay. Kani Out of country అంటే ఎక్కడ? US లో ఉంటారు అమ్మ. US లో? US లో ఉండి నువ్వు అక్కడ చేయకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే నేను I'm personally an Indian citizen, so I don't have as many opportunities there, and like the doctor studies there, it's 8 years, too much of a lag. Ikkada 5 years NEET, MBBS and then PG. I have a clear plan of what I want to do. అందుకని December before last year December లో ఇక్కడికి వచ్చేసాను. సో డాక్టర్ అయిపోయిన తర్వాత యూఎస్కి వెళ్ళిపోతావు? No, I plan on doing my MBBS here. That's nice. బట్ అది అయిపోయిన తర్వాత? అది అయిపోయిన తర్వాత మేబీ I have plans of outside. వెరీ క్లియర్. అసలు నిజంగా ఆడపిల్లలు ఎంత క్లియర్గా ఉంటారు చూడండి అసలు. సో ఎందుకు, వై వీఆర్ డాక్టర్స్ అకాడమీ? ఇప్పుడు డాడీ మమ్మీ ఇద్దరు బయట ఉన్నారు అని అంటే ఐ థింక్ దే ఆర్ వెల్ సెటిల్డ్, బాగా సంపాదిస్తున్నారు. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దేర్ ఆర్ సో మెనీ అదర్ కార్పొరేట్ కాలేజెస్ హూ రష్, ఎవ్రీబడి రష్ ఇన్ టు ఇట్ కదా. లైక్ అందరూ కూడా కార్పొరేట్ కాలేజ్ అనగానే ఫస్ట్ ఒక 2-3 పేర్లు చెప్తారు, దాంట్లోకి వెళ్ళిపోతారు. ఐ థింక్ ఇట్ వాజ్ అ వర్డ్ ఆఫ్ మౌత్. నాకు ఈ కాలేజ్ ఎలా తెలిసింది అంటే వేరే వాళ్ళు చెప్పడం వల్ల. అండ్ ద మెయిన్ రీజన్ ఐ చోజ్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఫ్యాకల్టీ. ఎవ్రీ సింగిల్ పర్సన్, వీ హ్యావ్ 6 టీచర్స్ హియర్. ఫిజిక్స్కి 2, కెమిస్ట్రీకి 2, బయాలజీకి 2. ఓకే. ఎవ్రీ సింగిల్ ఫ్యాకల్టీ is the best thing that could happen to this place. Wonderful. The way they explain interaction children తోటి, వాళ్ళు మాకు చెప్పే విధానము మాకు అర్థమయ్యేంత వరకు ఇట్స్ లైక్ నార్మల్గా వేరే కాలేజెస్లో ఇట్స్ లైక్ చెప్తారు, క్లాస్ చెప్తారు, వెళ్ళిపోతారు, మా అంతటి మేము చదువుకోవడం ఉంటుంది. చాలా మంది ఫ్రెండ్స్ తోటి కూడా కనుక్కున్నాను వచ్చే ముందు, యూ నార్మలీ ఇంక్వైర్ ఏది బెటర్ ఆప్షన్ అని చెప్పి. అండ్ ఇక్కడికి వచ్చాక ఒకరితోటి మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ద ఫ్యాకల్టీ యాక్చువల్లీ కేర్స్ అబౌట్ యూ. నిన్ను చూసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నాకు భయం వేసింది అంటే ద ఫస్ట్ పర్సన్ ఐ గో టు ఇస్ ఫ్యాకల్టీ, నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. నాకు భయం వేసింది, నాకు ఎనీథింగ్ మాట్లాడాలి అనిపించింది అంటే ద ఫ్యాకల్టీ. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పినా ఇట్ ఈస్ సో లాజికల్, పిల్లలకి ఎక్కేటట్టు చెప్తారు వాళ్ళు. అండ్ ఎవ్రీథింగ్ దట్ దే సే ఇస్ సో ఇట్ టచెస్ ద హార్ట్. పర్ఫెక్ట్. సో బేసిక్గా ఏంటి అని అంటే
వీళ్ళు ముఖ్యంగా ఇంత హ్యాపీగా ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు మనం వచ్చి మైక్ పెట్టినా కూడా అని అంటే ఫస్ట్లీ ఫ్యాకల్టీ లెవెల్లో ఉన్న వాళ్ళు వీళ్ళని అవాయిడ్ చేయకుండా వీళ్ళకి ఏ డౌట్ ఉన్నా ఏం మాట్లాడాలనుకున్నా ఏం చెప్పుకోవాలనుకున్నా వాళ్ళ దగ్గర పోయినప్పుడు మంచిగా చెప్పుకొని ఇస్తున్నారు. సో ఏంటి మీ పేరు? మై నేమ్ ఇస్ రిషిత. హృషిత. ఓకే, నైస్, బాగుంది. అబ్బా, ఫ్యూచర్లో ఎవరన్నా ఇప్పుడు డాక్టర్ హృషిత అనాలంటే పేషెంట్స్ ఎంత కష్టపడాలి. బట్ నైస్ నేమ్, వెరీ నైస్. సో ఏంటి అసలు డల్ స్టూడెంట్ ఎవరు ఇక్కడ అనగానే టింగ్ అని చెయ్యొత్తినావు? అంటే యాక్చువల్లీ నేను ఒక కార్పొరేట్ కాలేజ్ నుంచి వచ్చాను. నా ఫస్ట్ ఇయర్ మొత్తం నేను చదివింది ఒక కార్పొరేట్ కాలేజ్లో. ఓకే. సో దాని మూలాన మాకు ఫ్యాకల్టీ సరిగ్గా ఉండేవాళ్ళు కాదు అక్కడ. సో మై స్టడీస్ గాట్ అ లాట్ ఎఫెక్టెడ్. కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు బాగా పైసలు తీసుకుంటారు, పైసలు తీసుకుంటారు. ఒక 5-6 క్లాసెస్ ఉంటాయి విత్ ఫుల్ స్ట్రెంగ్త్ ఆఫ్ 80 members అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ డోంట్ ఈవెన్ నో అవర్ నేమ్స్. అవి ఇంకా మారలేవా? అవి ఇంకా మారలేదా? మారవు. నాకు కూడా కాన్ఫిడెన్స్ చాలా పోయింది, ఎందుకంటే ఆ మార్క్స్ చూసేసరికి ఐ ఆల్సో థాట్ ఐ వుడ్ బి అన్ఫిట్ ఫర్ బికమింగ్ అ డాక్టర్. దెన్ మాకు ఈవీఆర్ దాని గురించి తెలిసింది. బిఫోర్ ఇక్కడికి వచ్చే ముందు వీ వర్ కాషియస్. మేము మళ్ళీ వీ డోంట్ వాంటెడ్ టు డూ ద సేమ్ మిస్టేక్. సో మేము అక్కడ ప్రిన్సిపల్తో మాట్లాడి ఆఫ్టర్ వీ స్పోక్ టు ద డైరెక్టర్స్, దే గేవ్ అస్ అ క్లారిటీ అండ్ దే ఆల్సో గేవ్ మీ అ ఛాన్స్ వేర్ ఐ కుడ్ గో అండ్ సిట్ ఇన్ క్లాస్ ఫర్ 2 days అండ్ ఇఫ్ ఐ am able to understand then they will do my admission. వండర్ఫుల్. సో దాని మూలాన నేను వెళ్ళి ఐ డోంట్ థింక్ ఎనీ కాలేజెస్ డూ దట్, ఎనీ కార్పొరేట్ కాలేజ్. దే డూ, బట్ థింగ్ ఇస్ 2 రోజుల తర్వాత వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఓకే. ఆ ఛాన్స్ నాకు ఇవ్వడం వలన ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ద ఫ్యాకల్టీస్ ఆర్ రియలీ అమేజింగ్. కార్పొరేట్ కాలేజెస్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక్కొక్కరు నాకు ఒక దేవుళ్ళ కనిపిస్తారు. ఎందుకంటే అక్కడ మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి ఫ్యాకల్టీస్తో కూడా. మాకు సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ అయ్యేదే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా, ఎంత సిల్లీ డౌట్ ఉన్నా కూడా చెప్పేస్తారు వాళ్ళు. దే డోంట్ హెజిటేట్. బట్ విఆర్ అనేది పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అంటావా టు బి అ డాక్టర్ ఇక్కడ చదువుకుంటే? Because I feel like the efforts that the staff put in and the management put in the students, in the students' curriculum, their everything, every single schedule that we have, they think of students first rather than any others. Faculty kuda edanna kuda first మా స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్ అని చూడరు, మా స్టూడెంట్స్ అని చూస్తారు. వెరీ నైస్. చదువునికి పెట్టుకున్న బుక్కులలో మొత్తం అమ్మనికి పెట్టుకున్నట్టు ఉన్నాయి ఇన్ని బుక్కులు. సో వాట్స్ యువర్ నేమ్? అర్పిత. ఎస్. సో ఒక మంచి డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు. ఏం డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు? ఏం స్పెషలైజేషన్ చేద్దాం? Currently I don't have anything in mind. డాక్టర్ అవ్వాలంతే, ఎంబీబీఎస్ చేయాలంతే. First MBBS చేయాలి, then later anything else. చూద్దాం అప్పుడు కథ. సో ఒకవేళ ఇప్పుడు డాక్టర్ అయ్యేది ఉంటే ఏం చేస్తుంటివి? Go for the surgery field. You want to be a general surgeon? Yeah. That's it, right? Yeah. Okay, fine. So what was your experience here since 1.5 year kada ippudiki you join? Yeah, I was here in first year also, so 2 years. So basically when I came here in the beginning, I had zero concept. Honestly, in 8th and 9th we had lockdown, so classes online untoday. We all know how we studied in 8th and 9th. Yeah. I had zero concept of science, ma'am. COVID batch. Ante, COVID batch. So I came here and I did nothing. I just listened to the faculty, whatever they said, clarified my doubts, and did whatever they told, including the notes and what the strategy, whatever they give, I followed everything, ma'am. After when I come now, like, and when I sit in the class and when I look back in time, what I see is, in a lot of things I've improved. My basics have gotten a lot better, and that shows that even the most dull students can get better here. The thing is, if you don't have concept, it doesn't matter. The thing is, if you're a zero person, just come here and sit here. The faculty will make you the hero. Very nice. So నీట్ పైన ఫోకస్ చేస్తున్నారు కదా వీళ్ళు బాగా. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడంటే ఇప్పుడు ఇట్లా ఇమ్మీడియట్గా పేపర్ ఇచ్చి నీట్లో ఎగ్జామ్ రాయమంటే, నేను నీట్ ఎగ్జామ్ నేను రాయమంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంది నీకు అది రాయగలుగుతావని? ఎంత స్కోర్ చేస్తావు వాళ్ళ? 80% of confidence. ఇంకో 20% బాకీ ఉంది నేర్చుకునేది. నార్మల్ కార్పొరేట్ కాలేజెస్ అండ్ ఆల్ అంటే నా స్కూలింగ్ చేసిన నేను వెరీ నైస్ కార్పొరేట్ థింగ్ లో. అంటే ఒక విసుగు వచ్చిందా 5 years? ఇప్పుడు ఒక 80 members మందని కూర్చోబెట్టి ఆ వెనకాల ఉన్నట్టు చదవకపోయినా మాకు ఫరక్ పడదు. నా క్లాస్ నేను చెప్పుకుంటా. కానీ ఇక్కడ ఏంటంటే మేము
23. దట్ ఈస్ ఆల్. క్లాస్కి 23 మంది ఉంటారు అంతే. ఇప్పుడు నార్మల్ కార్పొరేట్ కాలేజెస్ వెనకాల కూర్చొని నువ్వు పండుకున్నా మాకు సంబంధం లేదు, కానీ మాకు ఇక్కడ ఛాన్స్ కూడా లేదు మాకు. దట్ ఈస్ ద థింగ్. సో ఛాన్స్ ఉంటే పడుకునేటోళ్ళు, ఛాన్స్ లేదు కదా, లేకుండా చేసారు విఆర్. సార్ వాళ్ళు అక్కడ చెప్తుంటే ఎట్టు తిప్పినా మేము కనిపిస్తాం. అవును, సీసీకి కూడా ఎక్కడ ఈ 3 బెంచ్లలో సరిపోతాం మేము. స్కిప్ కానికి ఛాన్స్ లేకుండా ఎనీథింగ్ వీ డూ ఫస్ట్ స్టూడెంట్స్ కంఫర్టబుల్ ఉన్నారా లేదా, ఫస్ట్ ఇలా కంఫర్టబుల్ ఉన్నారా లేదా, తర్వాత ఎవరైనా. వెరీ నైస్. బట్ ఇంకొకటి ఏంటంటే ఇది రెసిడెన్షియల్ కదా, బేసిక్ గా మనలాంటి వాళ్ళకి, ముఖ్యంగా మన ఇద్దరు లాంటి వాళ్ళకి మాకు భోజనం దగ్గర కొంచెం ప్రాబ్లం. నో ప్రాబ్లం అసలు. అంతేనా? కుర్సత్. ఏమేమి తిన్నావు ఇలా? నేను ఎనీథింగ్ అంటే ఇప్పుడు ఇట్లా ఒకటి మిస్ అవుతున్నా మనం కానీ ఇట్లా అయితే ఇట్లా ఎంజాయ్. నీకు బాగా ఇష్టమైంది ఏంది వీళ్ళు ఉండే దాంట్లో? దాల్. దాల్. దాల్ తడకా ఇస్తారా? తడకా ఏం వేసుకుంటారు నాకెందుకు, నేనైతే బాగుందా లేదా. ఓకే. సో విఆర్ డాక్టర్స్ అకాడమీకి ఎందుకు రావాలి అని ఎవరైనా కొత్తగా ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్న వాళ్ళు, లైక్ బైపీసీ చేయాలనుకుంటున్న వాళ్ళు, లాంగ్ టర్మ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఎక్కడ చదివినా ఇప్పుడు జీరో నాలెడ్జ్ ఇంకేం రాకపోయినా యూ కమ్ హియర్, sit down with nothing and that is filled up. Oh, nice. Sit with the empty jar that is filled up to the top, flowing out. Very nice. So మీరందరూ మంచి డాక్టర్స్, క్వాలిటీ డాక్టర్స్ అవ్వబోతున్నారు. నైస్. For sure. మంచి అవును. ఇంతకు నీ పేరు ఏంటి తెలుసుకోలేదు నేను. కుసుమ. కుసుమ, డాక్టర్ కుసుమ. బాగుంది కదా సౌండింగ్. నైస్. సో ఏం స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటున్నావు? I am into archaeology. No. Like what I'm talking is MBBS అయిపోయిన తర్వాత. MBBS దాంట్లో స్పెషలైజేషన్ ఆర్కియాలజీ. ఓకే. సో యూ వాంటెడ్ టు బి అ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ అండ్ ఆల్సో వెరీ మచ్ క్లియర్ అబౌట్ ద ఫ్యూచర్, రైట్? సో ఎలాంటి కాలేజ్లో కూడా మనం ఏమైనా గవర్నమెంట్ కాలేజ్ ఏం చేసినావా? అంటే గవర్నమెంట్ కాలేజ్ లోనే తీసుకోవాలి, తప్పదు. అంటే దట్ ఈస్ ద టార్గెట్ కదా. టార్గెట్ గాంధీ, వాట్ ఉస్మానియా గాంధీ, దట్ ఈస్ ఆల్. రెండిట్లో ఎన్లలో ఒక దాంట్లో డాక్టర్ కుసుమ విల్ బి గెటింగ్ రెడీ అన్నట్టు డాక్టర్ అవ్వడానికి, అంతేనా? అండ్ ఎట్లా మీరు ఫైనలైజ్ చేసుకున్నారు ఇది ఓకే మాకు ఇది కరెక్ట్ అని? ఫస్ట్ రావడం ఇక్కడికే వచ్చాము. అవునా? వచ్చాము, కూర్చున్నాము, వీళ్ళు మాట్లాడారు, నచ్చేసింది. అంటే బేసిక్గా ప్రతి ఒక్కరితో కూర్చొని మాట్లాడి ఏం చేయబోతున్నారో ఏదైతే చెప్తున్నారో ముందే అదే జరుగుతుందా క్లాస్లో కూడా? తర్వాత త్రూ అవుట్ ది ఇయర్ కూడా సేమ్ వాళ్ళు చెప్పినవి అన్నీ నిలబెట్టుకుంటున్నారా? నిలబెట్టుకుంటున్నారు. నైస్. సో ఎలాంటి స్టూడెంట్ నువ్వు? యావరేజ్, బిలో యావరేజ్, అబవ్ యావరేజ్? యావరేజా? మన బ్యాచ్ అయితే. సో యావరేజ్ స్టూడెంట్ ఇప్పుడు ఎక్కడుంది మరి ఆఫ్టర్ కమింగ్ హియర్? 75. సో ఇంప్రూవ్డ్. ఓకే, ఒక సంవత్సరంలో 1.5 yearలో ఒక 10% ఎక్కేసిన మీదికి. నైస్. సో విఆర్ డాక్టర్స్ అకాడమీ ఎందుకు స్పెషల్ అంటే ఏం చెప్తావు? వై ఇస్ ఇట్ స్పెషల్? టేకింగ్ కేర్ ఆఫ్ us, లైక్ ఎందులో అయినా, నాట్ ఈవెన్ లైక్ ఇన్ స్టడీస్ ఆస్పెక్టే కాకుండా అన్నిట్లో. ఒకవేళ ఏదైనా పండుగకి ఇక్కడే ఉండండి పర్లేదు వెళ్ళాల్సిన అవసరం లేదంటే హ్యాపీ ఉంటారు అంటే చేసి పంపిస్తారు, సెలబ్రేషన్స్ అన్ని చేసి ఇంటికి పంపిస్తారు. వెరీ నైస్. సో ఎవ్రీథింగ్ ఇస్ హియర్. సో మంచి హ్యాపీగా ఉంది, స్ట్రెస్ ఫ్రీ. ఓకే. పేరేంది? మోన ప్రకాష్. ప్రకాష్ ఇస్ యువర్ డాడ్? Yeah, right? Okay. Who recommended you this college? My dad's colleague. I was initially in another corporate college in my first year. Okay. So I thought of quitting because basically it is well known for BIPC, my corporate college. అర్థమైపోయింది నాకు ఇంకా కథ. తెలుసు కదా ఇంకా కార్పొరేట్ కాలేజెస్ అంటే ఇట్స్ జస్ట్ ఆల్ అబౌట్ డివైడింగ్ సెక్షన్స్ అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ఇట్ హ్యాపెన్స్ బికాస్ అండ్ స్టూడెంట్స్ యాజ్ స్టూడెంట్స్ వీ గెట్ డిమోటివేటెడ్ బికాస్ ఇప్పుడు నువ్వు టాప్ సెక్షన్లో ఉన్నావంటేనే నీకు సీట్ వస్తుంది, లేకపోతే బై చూడదు. లేదు నీకు రాదు, నువ్వేం చేసినా సరే. I was in top 4th, but 5G 4G అట్లా ఉంటాయి. 4G రైట్. ఇంకా నువ్వు ఎంత నువ్వు సెల్ఫ్ మోటివేట్ అవ్వాలన్నా ఇట్స్ జస్ట్ సంథింగ్ యూ కాంట్ డూ ఆన్ యువర్ ఓన్. సమ్టైమ్స్ యూ డూ నీడ్ someone to push you, to give you that guidance so that you can understand ki okay ఇది ఇట్లా కాదు ఇలా చెయ్యాలి అని. అక్కడ we don't get it. ఒకవేళ ఇప్పుడు ఇఫ్ సంబడి హ్యాస్ టు ప్లేస్ యూ ఇన్ సమ్ G 1G 2G 3 4 ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ జీలోకి వెళ్తావు? ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ చదువుకొని వెళ్తే మేబీ ఐ కుడ్ గో టు సెకండ్ ఆర్ ఫస్ట్.
నైస్. సో మరి ఇక్కడ విఆర్ డాక్టర్స్ అకాడమీ అనేది డాడీ వాళ్ళ ఫ్రెండ్ చెప్తే అక్కడ నుంచి నువ్వు వచ్చినావు. ఎవరైనా ఉండేనంటనా స్టూడెంట్స్ ఇక్కడ ఇంతకుముందు బ్యాచ్లో? No, నో. this is totally new to. This was totally new to us. సో ఓకే, మరి డాక్టర్ అవుతామన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది అయితే నీకు? అంతేనా? 100%. ఏమవుదాం అనుకుంటున్నావు? వాట్ డాక్టర్ యూ వాంట్ బి? I plan on becoming a neurologist. Cardiology, it's very common nowadays because you ask anyone is into cardiology. Neurologists are very rare. అబ్బాయిలందరూ కార్డియాలజీ చెప్పారు నాకు. ఈయన వచ్చిన ఎంతసేపు. సో ఫైనల్లీ ఇఫ్ సంబడి వాంట్స్ టు బీ హియర్ విత్ యూ ఆల్ పీపుల్, మీతో పాటు చదువుకోవాలో లేకపోతే మీతో పాటు ఉండాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే కాన్ఫిడెన్స్ ఏంటి? Without a second thought, I would ask them to join. Without a second thought. Because getting into VR is one of the best thing we can ever do. అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చి చెప్తున్నా కాబట్టి ఇట్ ఈస్ బిలీవబుల్. బికాస్ మేబీ ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ డిఫరెంట్, కానీ నేను ఐ హ్యావ్ సీన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ హ్యావ్ కమ్ హియర్. ఇట్స్ ఆల్ ఐ కెన్ సే. బికాస్ హాస్టల్స్ కూడా కార్పొరేట్ కాలేజెస్లో ఎలా ఉంటాయో మనకి తెలుసు. ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఓవర్ హియర్. ఎస్. సో మంచి కాన్ఫిడెన్స్తో ఆ మాట్లాడే వాళ్ళల్లో వీళ్ళందరూ, అంటే ఎవరిని కదిలిస్తే కాన్ఫిడెంట్గా మాట్లాడరు అని చూసుకొని పోయి మరి కదిలించినా కూడా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మాత్రం వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా బయటకు వస్తుంది నిజంగా. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ విఆర్. నిజంగా. సో స్కూల్ తర్వాత కాలేజ్ అనగానే చాలా ఊహించుకుంటాం మనం. లైక్ ఒక అందమైన కాలేజ్, పెద్ద కాలేజ్, చాలా సెక్షన్స్, అక్కడ కనెక్ట్ అవుతుంది చూడండి అసలు. కరెక్ట్, అట్లనే కనెక్ట్ అయినా నేను కూడా. సో చాలా పెద్ద కాలేజ్ అనగానే మంచి రకరకాల డ్రెస్లు వేసేసుకొని వెళ్ళిపోయి చదువుకుందామంటే తీరా పోయిన తర్వాత మనం సెక్షన్స్లో విడదీసి ఏడునో లాస్ట్కి పడేసి చదువుకునే వాళ్ళకి కూడా ఉత్సాహము, మూడు ఏమీ లేకుండా వేసి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు. ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు ఇలాంటివి? చేతులు ఎత్తండి సార్. ఓ నైస్. సో హాఫ్ ఆఫ్ ది క్లాస్ నువ్వు ఏంటి అంత సీరియస్గా చదువుకుంటున్నావు లాస్ట్ కూర్చొని? నా ఉద్దేశం ప్రకారం లాస్ట్ బెంచర్స్ ఎప్పుడు ఇంతగానో చదవద్దు. వస్తున్నావు, థ్యాంక్ యూ. సో చాలా కామ్గా కూర్చున్నావు, లాస్ట్ బెంచ్లో కూర్చున్నావు అంటే నాకు తెలిసి నువ్వు నాలాగానే యావరేజ్ స్టూడెంట్ ఏంటో. అవునా? సో ఎప్పుడు 10th ఎంత వచ్చింది నీకు చెప్పు? 88 వచ్చిందా? అంటే 8.8 రైట్? CBSE. ఓకే. సో దెన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇక్కడ వచ్చినాక, ఫస్ట్ ఇయర్ ఇక్కడేనా? ఇక్కడే. సో ఫస్ట్ ఇయర్లో 97 వచ్చింది. మరి నువ్వెట్లా యావరేజ్ స్టూడెంట్ అయితే చెప్పు? 60 50 వస్తే అప్పుడు యావరేజ్ స్టూడెంట్. నీ పేరేంటి ఇంతకి? సర్వమంగళ. సో సర్వమంగళ, డాక్టర్ సర్వమంగళ. బాగుందబ్బా సౌండింగ్. ఇది కూడా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి తెలుసు వీళ్ళందరికీ కూడా. సో విఆర్ డాక్టర్స్ అకాడమీని చూస్ చేసుకోమని ఎవరు చెప్పారు నీకు? One of my friend. Actually she is my classmate. ఆ ముందా ఇడా? ఏది? వేరే బ్లాక్ లో. ఓకే, వేరే బ్లాక్ లో. అలా వచ్చాం ఇక్కడికి ఇద్దరు కలిసి వచ్చింది. మమ్మీ డాడీ ఒప్పుకున్నారా మరి విఆర్ డాక్టర్స్ అకాడమీ అని చెప్పంగానే? ఒప్పుకున్నారు. సో మమ్మీ వాళ్ళు కూడా చూసుంటారు కదా ఏంది ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు ఇక్కడికి వెళ్తామని అని చూసిండ్రు. ఏమన్నారు డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు? బాగుంది, నీకు నచ్చితే జాయిన్ అవ్వు అని అన్నారు. సో చాలా సింపుల్గా ఉంటుంది వీళ్ళ కాలేజ్. యాక్చువల్గా మనం కూర్చొని నిజాలు మాట్లాడుకోవాల్సి వస్తే, నేను ఇందాక అన్నా కదా, చాలామంది ఒక్కసారి స్కూల్ నుంచి బయటికి రాగానే చాలా ఊహలతో వస్తారు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. దట్ ఏజ్ ఇస్ లైక్ దట్. అది ఏజ్ తప్పది, మిగతా దేంది కాదు. సో ఒక పెద్ద కాలేజ్ కావాలి, నడవనికి మినిమం ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉండాలి. అందరు కనెక్ట్ అవుతారు చూడు అసలు కదా. సో మినిమం ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ నడవాలి, ఇంత దూరం పోవాలి. బట్ ఇదేంటంటే అంత హడావిడి చేయరనమాట వీళ్ళు. ఓన్లీ ఎడ్యుకేషన్ ఫోకస్డ్ అంటారు. సో ఎట్లా ఇంత ఫాస్ట్గా ఎట్లా బా ఒక ప్లేస్లో ఒక గాడిలో పెట్టుకున్నారు మిమ్మల్ని మీరు? ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా నీకు ఆల్రెడీ? అస్సలు లేదు. సో యూ జస్ట్ లైక్డ్ అంతే. సో ఎవరు నీ ఫేవరెట్ లెక్చరర్ ఇక్కడ? అందరూ సర్స్ ఈక్వల్గా ఏం ఫీల్ గారులే కానీ స్పెషల్గా నిజంగా అందరు ఈక్వల్గా చూస్తారు, పార్షియాలిటీ ఏం లేదు. ఓకే. ఏ సబ్జెక్ట్ ఇష్టం? నాకు బయో. వాట్ బయో? బయాలజీ. బాటనీ అండ్ జూలజీ రెండు ఉంటాయి. రెండిట్లో ఏంటి? రెండు ఇష్టమా? ఒక సబ్జెక్ట్ అయితే రెండు చెప్తుంది, నేను అందుకే కన్ఫ్యూజ్ అవుతుంది బయో అంటే ఏంటి. ఓకే రైట్. సో బాటనీ అండ్ జూలజీ ఇష్టం, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టఫ్ అనిపిస్తుంది? టఫ్ ఏం కాదు, ఓకే పర్లేదు చెయ్యొచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక విషయం నేను అడగాలనుకుంటున్నాను ఏంటంటే, మ్యాథ్స్ చేయడం ఇష్టం లేక వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ? బైపీసీ ఫస్ట్ అక్కడ చేయలేసింది. నువ్వు కూడానా? ఓ గాడ్. సో నీకు విషయం తెలుసా ఇందులో కూడా మ్యాథ్స్ ఉంటుంది కానీ? ఫిజిక్స్లో ఉంటుంది, చాలా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. కెమిస్ట్రీలో ఉంటుంది. మ్యాథ్స్ కన్నా బెటరే కానీ. అవునా? ఓకే. ఆర్గానిక్స్, హౌ ఇస్ ఆర్గానిక్స్?
బాగుంటుంది. బాగుంటుందా? ఇంట్రెస్టింగ్గా? ఇంట్రెస్ట్. అయితే ఈమె బాగా అవుతుంది, అసలు డౌటలేదు. లాస్ట్ బెంచ్లో ఉత్తి కూర్చుందా ఆమె మనం కన్ఫ్యూజ్ చేసేందుకు నాకు అర్థమైపోయింది కదా. నేను లాస్ట్కి ఒక మంచి కన్క్లూజన్కి వచ్చేసిన ఏంది అని అంటే, హియర్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ ఇట్ ఓన్ అండ్ ఓన్, అంటే ఎంత ఓన్గా బిల్డప్ అయి ఉన్న క్యారెక్టర్స్తో పాటు అండ్ దే హ్యావ్ స్పెషల్లీ మేడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు అండ్ ఒక్కొక్కరు దే హ్యావ్ దర్ ఓన్ స్టైల్. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం కానీ, లేకపోతే కాలేజ్ గురించి చెప్పడం కానీ, దట్ ఈస్ బ్రిలియంట్. యూనో, నిజంగా చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు పెద్ద కాలేజ్లో వేస్తే అసలు ఇంకా మా వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇరగదీస్తారు, ఇట్లుంటారు అట్లుంటారు, ఇట్లా తయారవుతారు, అట్లా ఫుల్ కార్పొరేట్ స్టైల్ అయిపోతారు. బట్ యాక్చువల్లీ విఆర్ డాక్టర్స్ అకాడమీ ఈజ్ ఆల్సో టీచింగ్ ఎవ్రీథింగ్ అలాంగ్ విత్ ది ఎథిక్స్, రైట్? ఎథిక్స్ ఏంటి చెప్పండి, ఏం నేర్పిస్తారు మీకు? ఒకవేళ సీట్ రాకపోతే ఏంటి పరిస్థితి? మాకు ముందే చెప్పారు, మాకు కౌన్సిలింగ్ సెషన్స్ అవుతూ ఉంటాయి డైరెక్టర్స్తో కానీ టీచర్స్తో కానీ. సో మాకు ఒక అకాడమిక్ సార్, వన్ ఆఫ్ అవర్ అకాడమిక్ సార్ ఆషిష్ సార్, హీ మాకు చాలా క్లియర్గా చెప్పారు, మీకు ఒకవేళ నీట్ రాకపోతే మీరు వచ్చి మా దగ్గర నన్ను అడగండి, ఐ విల్ గివ్ యూ మల్టిపుల్ కెరియర్ ఆప్షన్స్. సో ఇట్స్ నాట్ ఓన్లీ నీట్ ఫర్ అస్, వీ హ్యావ్ మెనీ careers that we can choose and we can go with BIPC. It is not only MBBS. There are multiple colleges and institutions with different courses, and we are not only restricted to one. ఓకే, సో ఏదైనా చేయడానికి మీకు కూడా ఓకేనా? ఒకవేళ రాకపోతే ఫస్ట్ డిసప్పాయింట్ అవుతాం, కానీ మాకు మిగతా కాలేజెస్తో పోలిస్తే ఇక్కడ చాలా సపోర్టివ్గా ఉంటారు, మోరల్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దాట్ మోరల్ సపోర్ట్ వీ గెయిన్ ద కాన్ఫిడెన్స్ టు చూస్ సంథింగ్ ఎల్స్. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ పేరెంట్స్కి కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. వీళ్ళు మాట్లాడే విధానం చూస్తే మా పిల్లలు ఏం కాదు, ఒకవేళ మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కానీ విఆర్లోనే వదిలేస్తాం మేము, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు, హాస్టల్ ఉన్నా కూడా మాకేం టెన్షన్ లేదు, రైట్? సో ఎస్, దట్స్ అ గుడ్ పాయింట్. అండ్ ఫైనల్లీ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి, వన్ అండ్ ఆల్, నిజంగా. అండ్ మీ అందరూ కూడా డాక్టర్స్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. లేకపోతే యూ హ్యావ్ సో మెనీ కెరియర్ ఆప్షన్స్ అని ఇందాక మీ క్లాస్మేటే చెప్తుంది కాబట్టి, అండ్ చాలామంది మీకు ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది బ్రెయిన్లో పెట్టుకోండి. బట్ టార్గెట్ ఫర్ డాక్టర్, ఓకే? ఎంబీబీఎస్కి టార్గెట్ చేయండి. డన్, ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ రాకింగ్ ఇట్లనే. వెరీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ, బాయ్. ఎంత గట్టిగా బాయ్ మాత్రం జల్దీ వెళ్ళిపోను క్లాస్లోకి వెళ్ళి అన్నట్టు.